ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాయచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు దేవాలయాల సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఎప్పట్లైనా లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ వీడియోలో నేను మీకు శ్రీశైలం గురించి వివరించబోతున్నానండి. చాలామంది శ్రీశైలం గురించి ముఖ్యంగా ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయానికి ఏ విధంగా వెళ్ళాలి, టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, వాటితో పాటు శ్రీశైలంకి సంబంధించి స్వర్శ దర్శనం ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇస్తారు, ఫ్రీ దర్శనం ఉంటుందా, లేదంటే కనుక టికెటే బుక్ చేసుకోవాలా, టికెటే బుక్ చేసుకుండేలా ఉంటే కనుక స్వర్శ దర్శనానికి టికెట్ ఎంత ఉంటుంది, ఏ టైంలో స్వర్శ దర్శనం అనేది ఉంటుందని అడుగుతున్నారండి. వీటితో పాటు మనకు శ్రీశైలం అనగానే ఎక్కువ మంది అభిషేకం చేయించుకోవాలని, అదేవిధంగా భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలోనున్న శ్రీచక్రానికి సంబంధించి కుంకుమార్చన చేయించుకోవాలని చూస్తూ ఉంటారు. అసలు ఆ టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఎంత ధర ఉంటాయి, ఇవన్నీ కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి ఈ వీడియోలో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తుంటే కనుక ఎక్కువ మందికి ఈ వీడియోని కనిపిస్తుంది అనమాట. సో శ్రీశైలానికి సంబంధించి మనం ముందుగా స్థల పురాణం వీటి గురించి కనుక చెప్పుకోగలిగితే కనుక ముందుగా శ్రీశైలం అన్నది ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవ జ్యోతిర్లింగం అనమాట అండి. మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఏకైక జ్యోతిర్లింగ క్షేత్రం అది. అదేవిధంగా శ్రీశైలం మనకు శక్తిపీఠ క్షేత్రం అండి. 18 శక్తిపీఠ క్షేత్రాలలో మనకు 6వ శక్తిపీఠం శ్రీశైలంలో ఉందండి. అదేవిధంగా ఆంధ్ర తెలంగాణలో మొత్తం కలిపి మనకు 4 శక్తిపీఠాలు అయితే ఉండడం జరిగింది. మనకు శ్రీశైలంలో ఒక శక్తిపీఠం అని చెప్పుకున్నాము. అదేవిధంగా తెలంగాణలో జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం ఉందండి. ఇది 5వ శక్తిపీఠం అనమాట. ఈ అమ్మవారి శక్తిపీఠం గురించి చాలా తక్కువ మందికి తెలుసండి. ఎందుకంటే మీరు గమనించండి, ఇప్పుడు కూడా మన వాళ్ళు జోగులాంబ శక్తిపీఠానికి వెళ్తున్నట్టు ఎక్కువ మంది ఉండరు. కాశీ వెళ్తారు, రామేశ్వరం వెళ్తారు, కానీ ఈ శక్తిపీఠానికి వెళ్ళరండి. దీనికి తగినంత ప్రచారం లేదు. సో త్వరలోనే మనం కూడా ఒక వీడియో చేద్దాం, మనం ఈ విధంగా వెళ్ళాలి ఏంటి అని. ఇక మిగిలిన 2 శక్తిపీఠాలు మనకు ఆంధ్రాలో ఉండడం జరిగిందండి. ఈ ఆంధ్రాలో ఏంటంటే కాకినాడకు దగ్గర గల దక్షారామంలోను, అదేవిధంగా పిఠాపురంలోను. పిఠాపురంలో మనకు పురోహితిక అమ్మవారి శక్తిపీఠం ఉందండి. ఇది 10వ శక్తిపీఠము. అదేవిధంగా దక్షారామంలో ఉన్న శక్తిపీఠం మనకు మాణిక్యమ్మ అమ్మవారి శక్తిపీఠం 12వ శక్తిపీఠం అనమాట. మీరు దక్షారామం వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి, మర్చిపోకుండా. మనకి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే అందరూ కూడా దక్షారామం వెళ్ళినప్పుడు ఆ స్వామివారి ఆలయం చూస్తారు, శక్తిపీఠం దర్శనం చేసుకుని వచ్చేస్తుంటారు. శక్తిపీఠం ఏర్పడడం గల ప్రధాన కారణం ఏంటి? దక్షుడు ఆ రోజు చేసిన నిర్వేశ్వర యజ్ఞంలో అమ్మవారు అందులో దూకి ఆత్మహత్య చేసుకోవడమే కదా. సో ఆ ఉండం కూడా ఉంటుందన్నమాట అండి. దక్షగుండం ఉంటుంది, స్వామివారి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట. మీరు అక్కడ అడగండి, చెప్తారు. అక్కడ కూడా వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి. మనం దక్షారామం వీడియో చేసినప్పుడు అది కూడా మీకు చూపించడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అవి కూడా చూడండి. సో ఈ 4 శక్తిపీఠాలు మనకు ఆంధ్రాలో అదేవిధంగా తెలంగాణలో ఉండడం జరిగింది. జ్యోతిర్లింగం మాత్రం ఒకటే, మనకు 2 రాష్ట్రాలు కలిపి ఒక జ్యోతిర్లింగం ఉందండి. మన దగ్గరలో మరొక జ్యోతిర్లింగం రామేశ్వరంలో ఉందన్నమాట అండి. ఇక శ్రీశైలంకి సంబంధించి అసలు ఏమేమి చూడాలి, ఏమేమి బుక్ చేసుకోవాలంటే కనుక చాలామందికి స్వర్శ దర్శనం ఉందన్న విషయం తెలియదండి. ఎందుకంటే మామూలుగా దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి వీళ్ళు స్వర్శ దర్శనం చేసుకుంటారు, ఒకసారి చేసుకోరు. ఎందుకంటే ఆ టైమింగ్స్ తెలియక అనమాట అండి. మనకు ఈ స్పర్శ దర్శనం అన్నది ఫ్రీ, అదేవిధంగా పెయిడ్ 2 రకాల దర్శనాలు ఉండడం జరిగిందండి. ఇక్కడ మనకు ఫ్రీ దర్శనం అయితే కనుక ప్రతిరోజు అంటే మనకు మంగళవారం నుంచి శుక్రవారం వరకు మనకు ఈ స్పర్శ దర్శనాలు ఉండడం జరిగిందండి. శనివారం, ఆదివారం, సోమవారం ఈ వీకెండ్లో ఎక్కువ మంది భక్తుల రద్దీ ఉంటుంది కాబట్టి ఆ టైంలో స్పర్శ దర్శనం ఉండదండి. కావాలంటే మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఏంటని నేను చూపిస్తానండి. ఒకసారి మనం టికెట్స్ అదేవిధంగా స్పర్శ దర్శనం కానీ, కుంకుమార్చన కానీ, అభిషేకం కానీ ఆ టికెట్స్ ఏ రేట్ టయానికి ఉంటాయి, ఎంత ధరలు ఉంటాయి, ఇవన్నీ చూసిన తర్వాత ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయానికి ఏ విధంగా వెళ్ళాలి, టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలో నేను తెలియజేస్తానండి. మనకు శ్రీశైలంకి సంబంధించి టికెట్స్ బుక్ చేసుకోవడానికి శ్రీశైలంకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉండడం జరిగిందండి. అది శ్రీశైల దేవస్థానం .org అనే వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ ద్వారా మనం
దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఏ విధంగా బుక్ చేసుకోవాలండి నేను చూపిస్తాను మీకు నేను. ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ అవ్వడం జరిగిందనండి. మీరు ఒకవేళ రిజిస్టర్ అవ్వకపోతే కనుక సైన్ అప్ మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వండి. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను. ఇక్కడ మనకు సేవాసన దర్శనం అనే ఆప్షన్ కనిపిస్తుందండి. ఇందులో మనకు దర్శనం అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒకసారి తిరుగుతూ స్పీడ్ లేదా ఇక్కడ చూడండి, మనకు దర్శనాలు అతిశీఘ్ర దర్శనం, అదేవిధంగా శీఘ్ర దర్శనం, స్వర దర్శనం అనే 3 ఆప్షన్లు మనకు కనిపిస్తున్నాయండి. అతిశీఘ్ర దర్శనం అంటే 300 రూపాయల దర్శనం టికెట్ అండి. ఈ టికెట్ మనకు బుక్ చేసుకుంటే కనుక ఏ టైంలో దర్శనం ఉంటుందంటే మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, అతిశీఘ్ర దర్శనం అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను. ఇక్కడ మనం డేట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో మనకి 300 రూపాయల టికెట్లు అంటే మనం వీడియో చేసే టయానికి 16వ తారీఖు కాబట్టి ఈరోజు వరుసగా టికెట్స్ అనేవి ఉండడం జరిగింది. సో కంగారు ఏమీ లేదు, మీరు అప్పటికప్పుడన్నా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. సో నేను మీకు 23వ తేదీని చూపిస్తున్నాను. 23వ తేదీని చూపిస్తే కనుక మనకి ఇక్కడ అతిశీఘ్ర దర్శనానికి సంబంధించి అంటే 300 రూపాయల దర్శనం టికెట్ సంబంధించి మనకు 3 రకాల స్లాట్స్ అనేవి అవైలబిలిటీకి చూపిస్తున్నాయండి. ఉదయం 5 గంటలకు, అదేవిధంగా ఉదయం 9:30కు, అదేవిధంగా సాయంత్రం 5:30కు. ఈ 3 స్లాట్స్లో మీరు ఏదో ఒక స్లాట్ అని బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ వేరే స్లాట్ ఏమైనా ఉందామో చూద్దాం ఒకసారి. మనం 29వ తేదీని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ కూడా మనకు సేమ్ అవే టైలు చూపిస్తున్నాయండి. ఉదయం 5 గంటలకు, 9:30కు, సాయంత్రం 5:30కు. సో టికెట్ వచ్చేసి మనకు ఇక్కడ అవైలబిలిటీ మనకు 250 చూపిస్తుందండి. సో టికెట్ ధర వచ్చేసి మనకు 300 రూపాయల టికెట్ ధర అనమాట. సో అదే విధంగా శీఘ్ర దర్శనం, సో ఇక్కడ మనకు 150 రూపాయలు ఈ టికెట్ ధరని చూపిస్తుందండి. సో ఈ టయాలు ఇంత అని చూద్దాం. మనం డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డేట్ నేను 23వ తేదీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కూడా మీరు గమనిస్తే కనుక సేమ్ అవే టయాలండి. సో 5 గంటలకు, 9:30కు, సాయంత్రం 5:30కు ఉన్నాయి. నెక్స్ట్ మనకు ఎక్కువ మంది అడిగేవి ఈ స్వదర్శనం కాబట్టి స్వదర్శనం టికెట్ ధర మనకు వచ్చేసి 500 రూపాయలండి ఒక్కరికి అనమాట ఇది. సో ఇక్కడ మనకు డేట్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ చూస్తే మనకు 17వ తేదీ అంటే చూడండి, ఫ్రైడే, సాటర్డే, సండే ఇవి కొంచెం త్వరగా అయిపోతాయి కాబట్టి ఇవి కొంచెం అయిపోతే త్వరగా బుక్ చేసుకున్నట్టుగా మనకు ఎల్లో కలర్లో చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను 23వ తేదీ అంటే సెలెక్ట్ చేస్తున్నాను. ఎందుకు దూరంగా సెలెక్ట్ చేస్తున్నాను డేట్ అంటే కనుక ఒకవేళ మనకు టికెట్ స్టార్ట్ అయిపోయినా కొంచెం డేట్ అనేది కొంచెం మార్చుకున్నాం అనుకోండి, 23, 24 ఇలా చూసుకుంటే కనుక ఎక్కువ టికెట్స్ కనబడతాయి. అదేవిధంగా అసలు ఎన్ని స్లాట్స్ ఉన్నాయో అన్ని స్లాట్స్ కనిపిస్తాయి అనమాట. సో నేను మామూలుగా 23 సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు 3 టైం స్లాట్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. చూడండి, ఉదయం 7:30కు ఉంది, అదేవిధంగా మధ్యాహ్నం 12:30కు, సో రాత్రి 9 గంటలకు. ఒకసారి వేరే డేట్ ఒకసారి సెలెక్ట్ చేసి చూద్దాం మనం. సో ఇక్కడ మనకు ఈరోజు 16 అండి, ఈరోజు కూడా మనకు ఈ టికెట్స్ అనేవి ఉండడం జరిగింది. సో 16కి చూడండి, నేను ఇందాక చెప్పాను మీకు, నేను ఇక్కడ ఓన్లీ 9 గంటలకే ఉందండి. సో మీకు నేను ఈ డేట్ సెలెక్ట్ చేసి ఓన్లీ నైట్ 9 గంటలకే ఉందని చెప్పాను అనుకోండి, మీరు తర్వాత నన్ను అదేంటి అలా చెప్పు మిగిలిన డేట్స్ ఉన్నాయి కదా అంటారు. సో కాబట్టి 17వ తేదీ మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక చూడండి, మధ్యాహ్నం 12:30కి, రాత్రి 9 గంటలకి ఇవే చూపిస్తున్నాయి అనమాట. అంటే మార్నింగ్ స్లాట్ అయిపోయాయి. అందుకని మీకు నేను దూరంగా అన్నది చూపిస్తున్నాను అనమాట. సో దూరంగా చూస్తే కనుక మనకు 3 రకాల టైం స్లాట్లు ఇక్కడ చూడండి కనబడుతుంది కదా మీకు. 7:30కు, 12:30, 9 గంటలకు. సో ఈ 3 రకాల స్లాట్స్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. మీరు ఏది కలితే అది బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ కాకపోతే అంటే ఇక్కడ ఇబ్బంది, నెంబర్ ఆఫ్ పర్సన్స్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఒకటే చూపిస్తుందండి. ఎక్కువ మందికి బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు. మీరు వేరే లాగిన్లో మళ్ళీ మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి ఇది ఎందుకనో ఇలా పెట్టారు వీళ్ళు. కనీసం ఒక 4 టికెట్లు, 5 టికెట్లు పెట్టుంటే ఫ్యామిలీ అంతా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి. తర్వాత మనకు ఎక్కువ మంది అడిగేవి చూడండి, ఇక్కడ దర్శనంలో మీరు పెద్ద చూపించిన కనబట్లేదు ఆప్షన్, అక్కడ చూపిందా ప్రత్యక్ష సేవ అన్న దాని మీద మీరు
క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకు అభిషేకం అన్నది 2 రకాలుగా ఇక్కడ ఉంటుందండి. ఒకటి అభిషేకం అన్నది అలంకార మండపంలో ఒకటి చేస్తారు. అదేవిధంగా డైరెక్ట్గా గుడి లోపల గర్భాలయంలో చేసేవి అభిషేకం టికెట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇందులో అలంకార మండపంలో చేసేది అయితే కనుక మనకు 1500 రూపాయల దర్శనం టికెట్ అండి. అలా కాకుండా గర్భాలయంలో చేసేది ఉంటే కనుక 5000 రూపాయలు అన్నమాట టికెట్. సో ఇది మనం ఇప్పుడు 5000 రూపాయలు బుక్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ రోజుకు ఉన్నది ఏంటనేది మనం చూద్దాం. బుక్ నోమి క్లిక్ చేశాను నేను. సో డేట్ 17కి అప్పుడే అయిపోయాయంటండి. సో నేను ఎక్కువ 23వ తేదీ చూపిస్తున్నాను నేను. సో ఇక్కడ మనకు అడిగినప్పుడు ఇక్కడ సింగిల్ పర్సనే ఉంది లేదా కపుల్. సో కపుల్కి బుక్ చేసుకుందాం మనం. ఇక్కడ మీరు ఈ స్లాట్ టైం చూస్తే కనుక ఇలా అయితే ఈజీ కనపడుతుంది మీకు. మార్నింగ్ 6:15, సో 6:15కి, తర్వాత 9:30కు, 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు. సో 4 రకాల అభిషేకాలు అయితే ఉండడం జరిగిందండి. సో వేరే డేట్ కూడా వచ్చి చూద్దాం మనం, ఎందుకంటే ఒకవేళ వీళ్ళు వేరే డేట్ కింద మారుస్తారేమో. సో అప్పుడు కూడా అవే అభిషేకం టికెట్లు వచ్చాయి మనకు. ఉదయాన్నే 6:30కు, అదే 6:15కి, 9:30, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ఈ అభిషేకాలు ఉండడం జరిగింది. ఇక్కడ మనకు ఏ ప్రూఫ్స్ కావాలంటే పాన్ కార్డు, ఆధార్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, వాటర్ కార్డు ఇవి ఇవ్వాల్సి ఉంటుందండి ఇద్దరికి కలిపి. ప్రత్యేక సేవ రిసిప్ట్. నెక్స్ట్ ఇందులో మనకు అభిషేకం తెలుసుకున్నాం కదండి. అభిషేకం తర్వాత మనకు ఎక్కువ మంది అడిగేవి చండీ హోమం కూడా ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. చండీ హోమం గురించి చూద్దామండి. చండీ హోమం మనకు టికెట్ ధర వచ్చేసి 1500 అనమాట. సో చండీ హోమంకి సంబంధించి 30వ తేదీకి చూద్దాం మనం. సో ఈ హోమం అన్నది 11 గంటలకు జరుగుతుందంటండి, 11 గంటలకు. సో 21వ తేదీ పెట్టిన రోజు 11 గంటలకు ఉంటుందన్నమాట. సో టికెట్ ధర వచ్చేసి 1500. ఇక్కడ గోత్రం కూడా అడుగుతూ ఉన్నారు, సింగిల్ కపుల్ అని అడుగుతూ ఉన్నారు. తర్వాత మనకు ఎక్కువ మంది అడిగేది కుంకుమార్చన కదండి. కుంకుమార్చన గురించి నేను మీకు చెప్తాను. ఈ కుంకుమార్చన 1000 రూపాయలండి టికెట్ ధర. ఇక్కడ మనకు ఇందులో కుంకుమార్చన కూడా ప్రాకార మండపంలో చేస్తే కనుక 500. అదేవిధంగా మీరు శ్రీచక్రానికి ఆలయం లోపల చేస్తే కనుక 1000 రూపాయలు అనమాట. సో ఇందులో 1000 రూపాయలదే మనం సెలెక్ట్ చేద్దాం. అసలు ఏ టైంకి ఉంటున్నా ఏంటి అనేది మనం చూద్దాం. ఈ డేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే అన్ని రోజులకు కనిపిస్తుంది మనకు, ఏ రోజన్నా మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం శుక్రవారం 24వ తారీఖు నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇందులో మనకు మార్నింగ్ 6 నుంచి ఇక్కడ మీకు కంటిన్యూగా ఉదయం 6 గంటలకు, 7 గంటలకు, 8, 9, 10, 11, 12 సో వరుసగా ఉండడం జరిగింది. తర్వాత మనకు సాయంత్రం 5:30కు, 7:30కు కూడా ఉందండి. వేరే డేట్ ఒకసారి చూద్దాం మనం, ఇంకా ఏమన్నా చేస్తున్నారేమో. 28 చేస్తే 28 కూడా సేమ్ అవే డేట్లు చూపిస్తూ ఉన్నాయి. అంటే మార్నింగ్ 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కంటిన్యూగా ప్రతి గంటగా ఉంటుంది. సాయంత్రం వచ్చేసి మనకు 6:30కు, అదేవిధంగా 7:30కు ఇవి ఉంటున్నాయి అన్నమాట. ఓకేనండి. ఇంకా ఏమడుగుతున్నారు మన వాళ్ళు, కుంకుమార్చన అయిపోయింది, లీలా కళ్యాణం అంటే 1000 రూపాయలు ఏంటండి. ఒకసారి మీరు వెబ్సైట్ చూడండి, వెబ్సైట్ చూస్తే మీకు ఇంకా తెలుస్తుంది. రుద్రహోమం కూడా 1500 అండి టికెట్. రుద్రహోమం ఎన్ని గంటలకు ఉంటుందంటే సెలెక్ట్ చేసి చూద్దాం మనం. ఉదయాన్నే 7:30కు ఉంటుందండి రుద్రహోమం. వేరే డేట్ మార్చి చూస్తే ఉదయాన్నే 7:30కి ఇంకా రుద్రహోమం ఉంటుంది. టికెట్ ధర వచ్చేసి 1500. ఇవి వీటికి సంబంధించిన టికెట్స్ అండి. మీరు కావాలంటే అకామిడేషన్ కూడా మీరు ఇదే వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. అకామిడేషన్ కూడా చెప్తాను మీకు నేను. ఇక్కడ చూడండి, ఒక నెల రోజుల ముందుగా వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మే, జూన్ కూడా రిలీజ్ చేశారు. కరెక్ట్గా జూన్లో కూడా చూడండి 21వ తేదీ వరకునే రిలీజ్ చేశారనమాట. అంటే ఒక 50 రోజుల ముందు బుక్ చేసుకునేలాగా చేస్తున్నారులో ఉంది. సో మనం ఏ 24వ తారీఖు బుక్ చేద్దాం మనం.
రూమ్ హాలా, షూటా, నాన్ ఏసీయా, కాటేజా, కళ్యాణ మంటపమా, డార్మిటరీయా, ఏసీ రూమ్స్ అని అడుగుతున్నారు. ఏసీ రూమ్స్ మనం క్లిక్ చేద్దాం. సో ఇందులో ఏసీ రూమ్లో మే నెలకి 28 తారీఖు మనకు రెడీగా ఉన్నాయండి. సో బుక్ చేసుకోవచ్చు మనం. సో ఏసీ రూమ్ 714 రూపాయలు అంటండి. ఆల్రెడీ ఇంకా 14 రూమ్స్ ఉన్నాయి. గౌరీ సదన్ 1, ఇక స్వామివారి టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ దూరం ఉంటుందంటండి. సో ఇక్కడ 1000 రూపాయలు ఉంది. సో కాబట్టి మీరు అకామిడేషన్ అనేది ఇందులో కూడా బుక్ చేసుకోవచ్చండి. సో స్టార్టింగ్ మనకి ఏసీ రూమ్స్ 714 రూపాయలు అంటే మొత్తం ఒక 800 చూసుకోండి. గౌరీ సదను, మల్లికార్జున సదన్, ఇలా ఉన్నాయి పేర్లు ఇవి. నెక్స్ట్ మనకు ఇంకా ఎక్కువ మంది అడిగేది ఏంటంటే ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్కి ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అని కదండి. దాని గురించి కూడా మనం చెప్పుకుందాం. ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం సాధారణంగా మనకు స్వామివారి టెంపుల్ నుంచి అంటే అడుగు లోపల ఉంటుందన్న విషయం మీకు కూడా చాలామంది తెలిసే ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకు ఆన్లైన్లో టికెట్స్ ఇస్తారండి, లేదంటే అక్కడ కూడా వెళ్ళి తీసుకోవచ్చు మనం. అక్కడ ఏంటంటే ఒక రోజు ముందుగా మనం టికెట్స్ అనేవి తీసుకోవాలన్నమాట. మీరు శ్రీశైలం ప్లాన్ చేసుకుంటూ ఉంటే కనుక ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ అన్నది మీ లిస్ట్లో ఉంటే కనుక, అంటే తప్పకుండా చూడాలనుకుంటే కనుక శ్రీశైలం మీరు 2 రోజులు మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఒకరోజు మనకు శ్రీశైలం స్వామివారి దర్శనాలకి, అదేవిధంగా లోకల్లో చూడడానికి, అంటే పాలధార, పంచదార కానీ, అటకేశ్వరం కానీ ఇవన్నీ చూడడానికి అయిపోతుంది. నెక్స్ట్ డే మీరు ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్తారనమాట. ఇక్కడ టికెట్స్ అనేవి ఎక్కడ ఇస్తారు అంటే కనుక మనకు శిఖరం దగ్గర శిఖర దర్శనం ఉంటాం చూడండి, అక్కడ ఇస్తారనమాట. మార్నింగ్ 8కి వాళ్ళు టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వీకెండ్స్లో అయితే కనుక ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొంచెం ముందు నుంచే, అంటే 6 గంటలు, ఇంకా ముందు 5-4 గంటల నుంచి కూడా వాళ్ళు లైన్లో ఉండడం జరుగుతుంది అనమాట. అసలు అటకేశ్వరానికి అసలు ఎన్ని టికెట్స్ ఉంటాయి అంటే కనుక మనకు మొత్తం ఒక రోజుకి వాళ్ళు చాలా లిమిటెడ్గా 120 మందిని మాత్రమే తీసుకుని వెళ్తారండి అటకేశ్వరానికి. ఇందులో ఆన్లైన్ బుకింగ్ కేవలం 16 టికెట్స్ మాత్రమే ఆన్లైన్లో ఇస్తున్నారండి. మిగిలిన 104 టికెట్స్ మనకు డైరెక్ట్గా శ్రీశైలం కొండపైన ఇస్తున్నారు. మీరు తప్పకుండా ఆధార్ కార్డు పట్టుకుని వెళ్ళి నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇందులో టికెట్ ధర వచ్చేసి 1000 రూపాయలండి. చిన్నపిల్లలకి అంటే 8 సంవత్సరాల లోపలకి టికెట్ అవసరం లేదు. 8 సంవత్సరాలు దాటితే కనుక టికెట్ అనేది కావాలి. ఇందులో ఏంటంటే ఒక జీప్లో మనకు డైరెక్ట్గా మిగిలిన వ్యాన్లు అంటే వెళ్ళవండి, జీపులే వెళ్తాయి. కొంచెం రోడ్డు కొంచెం కష్టంగా ఉంటుంది, జీపులు అయితేనే హ్యాండ్ చేయగలుగుతాయి అనమాట. సో ఈ జీపుల ద్వారా వెళ్తారు కాబట్టి ఒక జీపుకి 8 మందిని కూర్చోబెడతారండి వాళ్ళు. టికెట్ ధర వచ్చేసి 1000 రూపాయలు. ఇంతకుముందు 800 అలా ఉండేది. మొత్తం ప్రస్తుతానికి 1000 రూపాయలు చేయడం జరిగింది. మార్నింగ్ 8:30 కల్లా మీరు ఉండాలండి. టికెట్ తీసుకున్న తర్వాత మార్నింగ్ 8:30కి అన్నీ వరుసగా బయలుదేరుతాయి. ఇందులో ఏంటంటే మనకు అక్కడి నుంచి వెళ్ళడానికి ఒక 40 మినిట్స్ టైం పడుతుందండి. సుమారు ఒక 20 కిలోమీటర్ లోపే ఉంటుంది. తర్వాత మనకు అక్కడ దర్శనం ఇవన్నీ అయిన తర్వాత భోజనాలు కూడా అక్కడే పెడతారండి. అక్కడ చెంచులు ఉంటారు కదా ఆటవికులు, వాళ్ళు అన్నదానం ఏర్పాటు చేస్తారు. ఇది కంప్లీట్గా ఫ్రీ అండి, అంటే ఇంక్లూడింగ్ టికెట్తో ముడిపి పెట్టింది. కాకపోతే అన్నదానం అనేది ఫ్రీ, మీరు చక్కగా చూసి రావచ్చు. ముందుగా మనకు 1000 రూపాయల టికెట్ అంటే కనుక ఇందుకు అంత అవసరం అనిపిస్తుంది. తర్వాత మనం వెళ్ళి వచ్చిన తర్వాత ప్రకృతి అవన్నీ మనం చూసి వచ్చిన తర్వాత 1000 రూపాయలు అంటే పర్వాలేదులేండి, ఇప్పుడు ఒకసారి వెళ్తాం మనం అన్నట్టే అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రత్యేకించి ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయానికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ మనకు ప్రత్యేకంగా పూజలు, వ్రతాలు లాంటివి చేయరండి. మీరు డైరెక్ట్గా వెళ్తారు. అక్కడ మనకు అమ్మవారికి కుంకుమ అనేది పెట్టడం జరుగుతుందండి. నుదుటి కుంకుమ పెట్టినప్పుడు భక్తిభావంతో పెడితే కనుక చాలా అక్కడ స్మూత్గా నుదుటి అన్నది చాలా స్మూత్ తగులుతుంది మనకని చెప్తుంటారనమాట. మీరు వెళ్ళినప్పుడు మీ అనుభవాన్ని కూడా మాకు కామెంట్ చేయండి. ఇంకా మనకు ఈ టికెట్స్ అనేవి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే కనుక వెబ్సైట్ వచ్చేసి నేను ఒకసారి మీకు చెప్తాను, నేను చూడండి. ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ ఇలా మనం కొట్టిన వెంటనే ఈ టెంపుల్స్ అని వస్తుంది చూడండి వెబ్సైట్లు. ఇందులో NSTR అనే వెబ్సైట్ ఒకటి ఉంటుందండి. NSTR.co.in అన్నమాట, co.in. ఇది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అన్నది వెబ్సైట్ పేరు అనమాట.
ఇక్కడ మనకు తెలుగులో కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. నేను ఒకసారి ఈ వెబ్సైట్ లోడ్ అయ్యాక చెప్తాను కండిషన్స్ ఏమి ఇచ్చారు ఏంటని. సాధారణంగా మనకు ఇప్పుడు చూడండి, ఇష్టకామేశ్వర అమ్మవారి టెంపుల్కి ఏం చెప్తారంటే ఈ నెలలో ఉంటుందా ఉండదని అడుగుతూ ఉంటారు. కొన్ని నెలలు ఆఫ్ చేసేస్తారండి. సాధారణంగా ఎప్పుడు ఆఫ్ చేస్తారంటే కనుక జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో ఆపుతారనమాట అండి. మామూలుగా మిగిలిన నెలలన్నీ కూడా ఓపెన్లోనే ఉంటుంది. సో ఇక్కడ మనకు వీళ్ళు కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అదొకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. సూచనలు: టికెట్ పొందిన సందర్శకులు ప్రయాణం రోజున ఉదయం 8:30 గంటలకు ముందుగా నెక్కింటి జంగిల్ రైడ్ కౌంటర్ అంటే శిఖరం చేరుకోవాలి. ప్రతి సందర్శకుడు ఆధార్ అదేవిధంగా గుర్తింపు కార్డును చూపించవలను. 8 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకోవలను. రైల్లో ప్లాస్టిక్ వేయరాదు. టికెట్ బదిలీ చేయబడవు, రద్దు చేయబడవు. అంటే మీరు టికెట్ క్యాన్సిల్ చేసుకోవడం కానీ లేదంటే ఎవరిని ఇవ్వడం కానీ జరగదండి. వాతావరణం అనుకూలించిన పక్షంలో రద్దు చేయబడును. ప్రయాణికులు రైల్లో 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం లోబడి ఉండవలను. ఒక వాహనంలో 8 మంది మాత్రమే ప్రయాణించవలను. టికెట్ ధర ₹1000. రైడ్ పూర్తి సమయం 2:30 గంటలు. వీళ్ళు ఉదయాన్నే వెళ్ళి మధ్యాహ్నం భోజనం చేసి మధ్యాహ్నం రాబోతుకి మధ్యాహ్నం 2:30 అవుతుందటండి. మనం ఇంతకుముందు వెళ్ళమని చెప్పారు. ఆన్లైన్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి? ఆన్లైన్ బుకింగ్ నందు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు 16 టికెట్లు వస్తాయి. ఉదయాన్నే 5 గంటలకు పెడతారంటండి ఆన్లైన్లో. ఆన్లైన్ బుకింగ్ నందు 15 రోజుల ముందుగా టికెట్లు తెరవబడతాయి. బుకింగ్ చేసుకున్న సమయంలో ఐడి ప్రూఫ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ అనే ట్యాబ్లో ప్రతి ప్రయాణికుడిని ఐడి నమోదు చేసుకునేవారు. ఇప్పుడు ఈ టికెట్స్ అని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే కనుక ఇక్కడ వీళ్ళు చెప్పడం కూడా జరిగింది చూడండి. డిసెంబర్ 20వ తేదీ మీకు టికెట్ కావాలంటే కనుక డిసెంబర్ 5వ తేదీ ఉదయం 5 గంటలకు ఈ టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయని చెప్పారండి. ఒకవేళ ఆఫ్లైన్లో మీరు బుక్ చేసుకోవాలంటే కనుక ఏం చేసుకోవాలి? ఆఫ్లైన్లో బుకింగ్ ప్రతిరోజు 104 టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఆఫ్లైన్ బుకింగ్ శిఖరం నందు జరుగును. నెక్కింటి జంగిల్ రైడ్ కౌంటర్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. ఆఫ్లైన్ బుకింగ్ ఒకరోజు ముందుగా చేసుకునే వాళ్ళం. ఆఫ్లైన్ బుకింగ్ విధానంలో ప్రయాణికులు మాత్రమే టికెట్లు ఇవ్వబడను. వేరొకరికి టికెట్ ఇవ్వడం నిషేధం అని రాయడం జరిగిందండి. కాబట్టి నేను చెప్పినవి చెప్పారు వీళ్ళు కూడా. అంటే వాళ్ళు చెప్పినవి నేను చెప్పాను, మళ్ళీ వాళ్ళు చెప్పినవి మీకు చూపించాను అనమాట. సో ఈ విధంగా ఉంటుందండి. శ్రీశైలంకి సంబంధించి ముఖ్యంగా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మనకు లోకల్ ఆటో వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే మీకు చాలా ప్లేస్ తెలిసి ఉంటాయి. సాక్షి గణపతి అని, పాలధార, పంచదార, అదేవిధంగా వృద్ధ మల్లేశ్వర స్వామివారి ఆలయము, శివాజీకి సంబంధించి స్మారక భవనం కట్టే చూడండి అవి. సో ఇవన్నీ చూడడానికి ఆటోలు ఉంటాయి. మీరు ఒకసారి వాళ్ళతో వెళ్తే ఒక 2 అవర్స్లో ఇవన్నీ చూసి తీసుకొస్తారనమాట అండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ.